హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు అటుకులతో వడియాలను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ అటుకుల తయారీ కోసం మనకు ఎక్కువ ఎండ అవసరం లేదు. అలాగే గ్యాస్ వెలిగించే పని కూడా లేదండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని తయారు చేయడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదండి. నీడనే కూర్చుని చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇలా పిల్లలు ఎప్పుడైనా కురుకురేలు, బింగోలు అని మారం చేస్తే ఈ వడియాలను వేయించి పైన కాస్త చాట్ మసాలా వేసి పెట్టారంటే చక్కగా తింటారండి. వీటి తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వరకు అటుకులను వేసుకోండి. ఈ అటుకుల్లో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగండి. అటుకులు ఈ విధంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఈ అటుకులన్నీ ములిగేటట్లుగా నీళ్లు పోసుకుని చేతితో ఈ విధంగా అదిమిపెట్టి నాననివ్వండి. ఇలా అటుకులు నానబెట్టడం వల్ల మెత్తగా తయారవుతాయండి. వీటిని పక్కన పెట్టేసుకుని మరొక గిన్నె తీసుకుని 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యంలో నీళ్లు పోసి ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ సగ్గుబియ్యం ములిగేంత వరకు నీళ్లు పోసి 2 గంటల పాటు ఈ సగ్గుబియ్యాన్ని కూడా నాననివ్వండి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నానుంటాయండి. అటుకులు చూడండి మనకు డబుల్ క్వాంటిటీ అయ్యాయి. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా నానిన తర్వాత ఈ 2 కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం మనం మిక్సీలో వేసి చేసినప్పుడు చక్కగా పేస్ట్ అవుతాయండి. సగం సగ్గుబియ్యము, సగం అటుకులు వేసుకుని మిక్సీ జార్లో కాసిన్ని నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వీటిలో మనం నీళ్లు బాగా తక్కువ వేసినా సరే మిక్సీ జార్ సరిగ్గా తిరగదు. సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పేస్ట్లా చేసుకోండి. అలాగే మొత్తం అటుకుల్ని కూడా 2-3 సార్లు కింద వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. 2 ఎండుమిరపకాయల్ని కచ్చాబచ్చా దంచుకుని వేసుకోండి. మీరు దీని ప్లేస్లో కావాలంటే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులను వేసుకోండి. ఈ పిండంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. ఈ వడియాలు పెట్టడానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. నీడలోనే కూర్చుని చక్కగా ఫ్యాన్ గాల్లో పెట్టుకోవచ్చు. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా చిన్న కవర్లు ఉంటాయి కదండి, పాల కవర్ అయినా సరే, ఈ విధంగా ప్యాకింగ్ కవర్ అయినా సరే తీసుకుని పిండి సగానికి వేసుకుని ఈ విధంగా టైట్గా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ని పెట్టుకున్న తర్వాత ఈ కవర్ చివరన సిజర్తో చిన్నగా కట్ చేసుకోండి. మనం చిన్న హోల్ పెట్టుకుంటే సన్నగా వస్తాయి జంతికలు. మనం పెద్దగా హోల్ చేసుకున్నామంటే కొంచెం లావుగా వస్తాయండి. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఒక క్లాత్ పరుచుకుని ఆ క్లాత్ పైన ఇలా జంతికల్లా పెట్టుకోవాలండి. వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాల్లో కూర్చుని చక్కగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనం నైట్ పెట్టేసుకుంటే ఫ్యాన్ గాలికి తెల్లారేసరికి ఆరిపోయి ఉంటాయండి. ఇవి తొందరగానే ఆరిపోతాయి. ఇలా మొత్తం వడియాలన్నిటిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్యాన్ గాల్లో 24 గంటల పాటు ఆరబెట్టుకోవాలండి. మీకు ఎండ ఉంటే మాత్రం ఎండలో ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెట్టుకుంటే చాలా తొందరగా ఆరిపోతాయి. చూడండి ఆరిన తర్వాత వడియాలు ఈ విధంగా అయితే తయారవుతాయండి. వడియాలు ఈ విధంగా ఆరిన తర్వాత ఈ క్లాత్ని తిరగేసి పైన కాస్త నీళ్లు చల్లుకోండి. నీళ్లు చల్లిన తర్వాత ఈ వడియాల్ని చాలా సులభంగా తీసేసుకోవచ్చు. ఈ వడియాల్ని ఆడుతూ పాడుతూ ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చండి. వడియాలన్నీ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ వడియాల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని ఎండలో బాగా ఆరనివ్వండి. ఎండలో బాగా ఆరితే వడియాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. తీసుకున్న వడియాలు నేను ఎండలో ఆరబెట్టాను. ఎండలో ఆరబెట్టిన తర్వాత వడియాలు అయితే ఈ విధంగా తయారయ్యాయండి. వీటిని మీకు వేయించి చూపిస్తాను చూడండి. వడియాలు వేయించడానికి సరిపడా నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత కాసిన వడియాలను వేయండి. చూడండి వడియాలు పొంగుతూ చాలా చక్కగా వచ్చాయండి. ఈ వడియాలు పప్పు సాంబార్లోకి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా సరే కురుకురేలు, బింగోలను మారం చేసినప్పుడు ఈ వడియాలు వేయించి పైన కాస్త చాట్ మసాలా వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.